ఏలూరు కలెక్టరేట్ ప్రాంగణంలోని గోదావరి సమావేశ మందిరంలో BIS నాణ్యత ప్రమాణాలపై నిర్వహించిన వర్క్షాప్లో భాగంగా వివిధ బ్యాంక్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సంబంధిత స్టాల్స్ను సందర్శించారు. ఏలూరు జిల్లాకు ప్రతిష్టాత్మకమైన కార్పొరేట్ రంగానికి పూర్వ వైభవం తెచ్చేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని అన్నారు. ఇందుకు సంబంధించి కార్పొరేట్ క్లస్టర్ ఏర్పాటు చేసే పనులను వేగవంతం చేశామని చెప్పారు. ఇక్కడ ప్రైమరీ ప్రాసెసింగ్ ఉన్నాయి, ప్రాన్స్ ఉన్నాయి, షిమ్స్ ఉన్నాయి, ఫిషెస్ ఉన్నాయి. అది కాకుండా ఇంకా చాలా ఐటమ్లు మనం ప్రాసెసింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేయాలని మనం అనుకుంటున్నాం. కాబట్టి సపోజ్ ఎక్స్పోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ 170లో ఎవరైనా ఉంటే ఇలాంటి స్టాండర్డ్స్ కూడా మనం ఫాలో అవ్వాలి. క్వాలిటీ ఉండాలి, నాట్ ఫర్ ఎక్స్పోర్ట్ బట్ మన ఇండియన్ స్టాండర్డ్స్కి కూడా మీరు తయారు చేసిన ప్రోడక్ట్స్కి ఏవేమో వాళ్ళు ఇస్తున్నారు పర్మిషన్స్ ఎట్లా మెయింటైన్ చేయడం జరిగింది. సో ఇంకా ఇండస్ట్రీస్ సంబంధించిన ఇన్సెంటివ్స్ కూడా వీ విల్ బి డూయింగ్ ఇట్. సో ఇదో ఒకవైపు చేసుకొని ఇంకా రాబోతున్న టైంలో బ్రాండింగ్ ఎట్లా చేయాలి, మార్కెటింగ్ ఎట్లా చేయాలి కూడా చాలా మంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ TRD డిపార్ట్మెంట్ కానీ రెడీగా ఉన్నాము. సో ద ఓన్లీ థింగ్ ఐ వాంటెడ్ ఇస్ ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. మీరు తెలుసుకోండి, మీకు తెలిసిన ఇంకా ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ ఏమైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ మెసేజ్ కన్వే చేయండి దట్ our district administration is 100% with the industrialists and we want to promote industries in the district అనే మెసేజ్ని అన్ని చోటుకు వెళ్ళాలి. So by the end of this meeting I want a feedback of how the meeting went, whether it is useful or not. ఇంకా ఏమైనా ఇన్పుట్స్ ఉన్నాయా, ఏమైనా మోడిఫై చేసుకోవాలా, అట్లాంటి ఇన్పుట్స్ కూడా తీసుకోండి. ఉన్నాం కాబట్టి GMDAs అంటే ఎవరు వాళ్ళు అంటారు. I can see some of our officers also sitting here and I don't have anything to contribute to this, but I hope that ALU is really helpful to all. Thank you very much. కానీ కాదు, యాక్చువల్గా మా దగ్గర 23,000 స్టాండర్డ్స్ ఉన్నాయి, ఇండియన్ స్టాండర్డ్స్. ప్రతి కంట్రీకి ఒక నేషనల్ స్టాండర్డ్స్ బాడీ అని ఉంటుంది. అంటే యాజ్ సూన్ యాజ్ యాక్చువల్లీ దిస్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆర్ టు హెల్ప్ ఇండస్ట్రీస్. ఏదన్నా ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం, అయిపోయింది, ప్రొడక్షన్ అయిపోయింది, దాని క్వాలిటీ ఏముంది ఎలా తెలుస్తుంది మనకి. సో అలాంటి పర్పస్కే ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్ ISI అని 1947 నుంచి ఉన్నాం మేము. సో ఆ ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్